కింద ఆనిసినవా? కింద కార్బన్ పేపర్ పెట్టినమా. ఇందాక అదైతేనేమో నేను ట్రేసింగ్ పేపర్ పౌడర్ కలిపిన, సరిగా పడలేదు అది, అందుకని మళ్ళీ కార్బన్ పేపర్ పెట్టి మనకి ఫింగర్ గ్యాప్ అన్నా కదా, ఆ గ్యాప్ తోటి నేను లైన్స్ అన్ని కొట్టుకుంటున్నా. చూడండి, మీకు ఎంత కావాలో అంతే కొట్టుకోండి లైన్స్ అనేది. కింది వరకు కావాలంటే కింది వరకు కొట్టవచ్చు, వద్దు ఎక్కువ అనుకుంటే నార్మల్గా ఇదే సైజులో కొట్టండి. కిందికి చూస్తాయి ఆకులన్నీ, మనకి కిందికి చూస్తాయి అన్నట్టు. ఫస్ట్ లైన్స్ కొట్టుకోవాలి, ఆ తర్వాత దీంట్లో మనం డిజైన్ అనేది గీసుకోవాలి. వస్తుందా చూడుకొని ఒకసారి. లైన్స్ అనేది నీట్గా కొట్టుకోండి. స్కేల్ ఉంటే స్కేల్ తోటన్నా కొట్టుకోండి 1/2 ఇంచ్ బట్టి, లేదు అంటే ఫింగర్ గ్యాప్ తోటన్నా కొట్టుకోండి. ఎలా కొట్టుకున్నా ఈక్వల్గానే వస్తుంది మనకి. ఫస్ట్ మిడిల్ లైన్ కొట్టుకోండి, తర్వాత ఇవన్నీ కొట్టుకుంటూ రండి. చూడండి, చిన్న స్కేల్ అంటే దాని మిడిల్ నుంచి కొట్టుకుంటూ రండి, తొందరగా అవుతుంది. హాఫ్ ఇంచే కొట్టుకోవాలి, ఎక్కువ కొట్టుకోవద్దు. ఇలా 1/2 ఇంచ్ కొట్టుకుంటే సరిపోతుంది. అంటే మీకు ఇంచు కావాలంటే ఇంచు కొట్టుకోండి, లేదు అంటే 1/2 ఇంచ్ కావాలంటే 1/2 ఇంచ్ కొట్టుకోండి, అది మీ ఇష్టం. మీకు వర్క్ని బట్టి కొట్టుకోవాలి. 1/2 ఇంచ్ అయితే ఈ డిజైన్కి సరిపోతుంది మనకి. ఇప్పుడు లేటెస్ట్ డిజైన్లో ఇది ఒకటి, ఇంకొక సింపుల్ డిజైన్ కూడా ఇలానే కొట్టుకోవాలి లైన్స్ అనేది మనకి. దీంట్లో పూసలు వస్తాయి, దర్దోజీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కావాలనుకుంటే మొత్తం థ్రెడ్ వర్క్ పెట్టుకోవచ్చు, లేదు అంటే దర్దోజీ వర్క్ అయినా పెట్టవచ్చు. కిందికి లైన్స్ పొడవు అన్నది మనకి వదిలేయడమా ఇంకా కొంచెం కిందికి దింపుకోవడం అనేది మన ఇష్టం. అది ఇక లైన్ అన్నది ఇలా ఇట్లా చిన్న స్కేల్ ఉంటే ఈ పేరు మందం ఒక గీత ఉంటుంది ఇక్కడ చూడండి. ఇట్లా లైన్స్కి పేరు మధ్యలోకి రానిచ్చి కొట్టండి. ఇవన్నీ కొట్టుకున్నాక మనకి ఇక్కడ లీఫ్లకు, ఈ లీఫ్ కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ మందమే ఉండాలి లీఫ్ అనేది. ఒక లీఫ్ అనేది 1/2 ఇంచ్ మందమే ఉండాలి. మీరు లీఫ్ గీసుకుంటారా, మీకు నచ్చిన డిజైన్ ఏదైనా మీ శారీలో గీసుకున్నా ఓకే, ఎలిఫెంట్ గీసుకున్నా ఓకే, పీకాక్ గీసుకున్నా ఓకే, మీ ఇష్టం. డియర్ గీసుకున్నా కూడా ఓకే, ఏదంటే అది గీసుకొని మధ్యలో వేసుకోవచ్చు. ఫ్లవర్సే కావాలి ఇలా లీఫ్లే కావాలి అన్నది ఏం లేదు. మనకు శారీలో వచ్చిన డిజైన్ని మనం ట్రేసింగ్ అనేది ఫస్ట్ వైట్ పేపర్ మీద 2 సార్లు డ్రా చేసుకున్నాక అది ఓకే అన్నప్పుడే మనకు బటర్ పేపర్ మీద పెట్టుకొని వేయాలి, అప్పటిదాకా వేయొద్దు. ఇలా కార్బన్ పేపర్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేదు మాకు ఫ్రీ హ్యాండ్ గీయొచ్చు అనుకున్న వాళ్ళు ఫ్రీ హ్యాండ్ అయినా గీయండి. మేము ఫోన్లో చూసుకుంటూ ఈజీగా గీయగలుగుతామన్న వాళ్ళు అలా గీసుకున్నా ఏం కాదు. లేదు అంటే దీన్ని జిరాక్ తీపించుకొని వచ్చి డైరెక్ట్ గీసుకోండి ఇట్లా కార్బన్ పేపర్ మీద, అలా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. అది మీకు ఏది వీలైతే అది చేసుకోండి అమ్మా. ఇది ఈజీగా ఉందంటే ఇదే వేసుకోండి, అది ఈజీగా ఉందంటే అదే వేసుకోండి. మీకు ఎట్లా నచ్చితే అలా వేసుకుంటూ రండి. కాకపోతే డిజైన్ ఇలా కుట్టడం అనేది చెమ్కీ వర్క్ వేయాలా, ఏ వర్క్ వేసుకోవాలన్నది మీ ఇష్టం. అది ఇంక ఇక్కడ పూస చెమ్కీ అయినా పెట్టవచ్చు ఈ రౌండ్లో, లేకపోతే జర్కన్ స్టోన్స్ అన్నా పెట్టుకోవచ్చు, జర్కన్స్ అన్నా పెట్టవచ్చు, ముడి కుట్టు అన్నా వేయచ్చు, ఉట్టి పూసలు కూడా వేసుకోవచ్చు దీనికి. షుగర్ బీడ్స్ కానీ, లేదు అంటే మనకి ఇవి బీడ్స్ ఉంటాయి కదా, మన ముత్యాల బీడ్స్ ఉంటాయి కదా, వైట్ ముత్యం బీడ్స్, అవి అయినా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన ఏ బీడ్స్ అయినా పెట్టుకోవచ్చు రౌండ్లో.
మాకు ఆ రౌండ్ వద్దు అనుకుంటే అద్దాలైనా పెట్టుకోవచ్చు. మాకు ఈ రౌండ్ వద్దు అన్నప్పుడు అద్దాలైనా పెట్టుకోవచ్చు. అంత సైజు అద్దం తీసుకొని అద్దమైనా కుట్టుకోవచ్చు. మన ఇష్టం. ఒక వర్క్ని ఎన్ని రకాలుగా డిజైన్ చేసుకోవాలన్నది మన చేతిలో, మన ఐడియా అంతే. డిజైన్స్ అన్నీ ఇవే ఉంటాయి, కాకపోతే కుట్టడం కలర్, థ్రెడ్ కలర్ ఒకటి, ఇంకా ఒకటి ఏంటంటే డిజైన్ సెట్ చేసుకోవడం. ఒక దాంట్లో లీఫ్ ఇట్లా వచ్చినప్పుడు ఇంకొక దాంట్లో ఫ్లవర్స్ రావాలి, మళ్ళీ ఒక దాంట్లో అద్దాలు రావాలి, ఇంకొక దాంట్లో ఇంకొక వెరైటీగా. అంతే, డిజైన్ అంతా ఇదే ఉంటుంది, కానీ మనం కుట్టే విధానాన్ని మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉండి. మన శారీలో ఏదంటే ఎలిఫెంట్ ఉందనుకోండి, ఈ ఫ్లవర్ దగ్గర ఎలిఫెంట్ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మనకి లోడింగ్ వస్తుంది బయటికి, లీఫ్ లోడింగ్ లాగా చేసుకొని లోపల మాత్రం మనకి రింగ్ నాట్ పడుతుంది. మనకు నచ్చిన డిజైన్, మనకు కావాల్సిన డిజైన్ ఎంతలోనైనా వేసుకోవచ్చు. ఇది మినిమం 3-5 ఉంది ఈ డిజైన్ వేస్తే. మొత్తం వేసినాక ఎలా ఉంటుందో చూద్దాము. ఇది ఇప్పుడు మీకు కుట్టి చూపిస్తాను. నేను ఒక 3 లైన్స్ ఆసరా కుట్టి చూపిస్తాను ఎట్లా వేసుకోవాలి ఏంటన్నది. మీరు రేపటి లోపు కొంచెం వేసినా కూడా మళ్ళీ క్లాస్లో నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఫుల్ హ్యాండ్ పెట్టుకోండి, ఒకటేసారి అయిపోతుంది. మీరు 5 ఇంచెస్ హ్యాండ్ పెట్టుకున్నా, 10 ఇంచెస్ హ్యాండ్ పెట్టుకున్నా ఫుల్ గీసుకోండి. ఒకేసారి లైన్స్ అనేది కరెక్ట్గా పడతాయి. లేదనుకో ఒక సైడ్ గీసి ఇంకొక సైడ్ వేద్దామంటే కొంచెం క్రాస్ పడతాయి హ్యాండ్స్ అనేది. వస్తుందా చూడు రిషి? వస్తుంది మా. ఇలాగ మనకు కావాల్సిన విధంగా అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకేసారి ట్రేసింగ్ అనేది చేసుకోవాలి అంతే. కింద పెట్టి ట్రేసింగ్ చేయండి, తొందరగా పడుతుంది. లేదా టేబుల్ పైన అన్న పెట్టి చేయండి, కొంచెం నొక్కినట్టుంటే ఈజీగా ఉంటుంది అది. ఇదే డిజైన్ నేను 2 బ్లౌజ్లకు వేస్తున్నామా, 2 రకాలుగా వేస్తా. చూడండి, ఒకటి ఏంటి ఇంకొకటి ఏంటి అనేది. ఒకటి శారీ మొత్తం కలర్స్ని బట్టి వేస్తా, ఒకటేమో నార్మల్గానే పూసలు థ్రెడ్ వర్క్ వేస్తా. దానికి శారీ అన్నది అయితే ఏం లేదు, అందుకోసం అని నేను అది ఊరికే వేస్తా. ఇక్కడ మనకు హ్యాండ్ మొత్తం వచ్చేసింది. కదిలేకు. ఈ లైన్ అన్న లైన్ కింద మనకి అవుట్లైన్ ఎన్ని అన్నా వేసుకోవచ్చు అవుట్లైన్కి. ఇక్కడ ఒక లీఫ్లు పెట్టాలి, ఇక్కడ ఒక లీఫ్, మిడిల్లో లీఫ్లు వస్తాయి మనకి. బ్యాక్ నెక్కి ఎట్లా లీఫ్లు వస్తాయో హ్యాండ్ కింద కూడా లీఫ్లే వస్తాయి. వద్దు అనుకుంటే వదిలేయచ్చు, ఊరికే థ్రెడ్ పెట్టేసుకొని వదిలేసుకోవచ్చు. కానీ నేను దీనికి ఇక్కడిక్కడ లీఫ్లు అనేది ఇస్తా, ఇంకొక దానికి లీఫ్ అయితే ఇయ్యను. రిషి కళ్ళు దొరుకుతుంది. ఇలా నాకు కావాల్సినట్టుగా నేను దీన్ని డిజైన్ చేసుకుంటున్నాను. అబ్జీ